ఏమో గురువు శిష్యులు నడిస్తే నడుస్తుండవచ్చు. నేను మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్తాను. నేను తెలంగాణ ఉద్యమం చేసేనాడు చాలామంది ఆంధ్ర పెట్టుబడిదారులు పరాయి పాలకులు ఏమన్నారంటే, మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, మీరు మీ రాష్ట్రాన్ని పరిపాలించుకోలేరు, మీతోటి కాదు, మీరు ఈ ఉద్యమాన్ని వదిలేయండి, కలిసి ఉందామని కుయ్యం మొర్ర అని మొత్తుకున్నారు. ఓకే ఓకే అవును. మేము కూడా నీళ్లు నిధులు నియామకాలని మేము ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలే. అది రాజకీయ నిరుద్యోగుల పునరావాసం కోసమే తెలంగాణ అనేది మాకు తెలుసు. కానీ మేము చేసిన ఉద్యమం ఆత్మగౌరవం కోసం. పరాయి పాలనను పంపించి ఇవాళ మా పాలన మేము చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏమైంది? అలా మాట నిజం చేస్తున్నాం. ఇవాళ పనికి మాసిన దరిద్రులని, సన్నాసులని, దద్దమ్మలని ఇలా అడ్మినిస్ట్రేషన్లో పెట్టి ఇలా అపాసుపాలవుతున్నాం. ఇలా ఒక్క ఎగ్జామ్ నిర్వహించుకోలేని పరిస్థితి ఉంది. ఇలా గ్రూప్ 1 అనే ఒక ఎగ్జామ్ని నిర్వహించుకోలేని పరిస్థితి ఉంది. మన ప్రతి నోటిఫికేషన్ అయాల ఆ ప్రభుత్వం మీద ప్రతి నోటిఫికేషన్ మీద కేసు ఉంది, ఈ ప్రభుత్వం మీద ప్రతి నోటిఫికేషన్ మీద కేసు ఉంది. మరి ఏం తేడా ఉంది? మరి ఆంధ్రాల పరిపాలన బాగా నడుస్తుంది కదా, వాళ్ళ నోటిఫికేషన్లు ఎక్కడ రద్దు అయితే లేవు కదా, వాళ్ళ నోటిఫికేషన్ల మీద ఎక్కడ కేసులు లేవు కదా. మరి వాళ్ళు ఎందుకు సమర్థవంతంగా చేయగలుగుతున్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీ దగ్గర ఉన్న లోపం ఏంది? అంటే తెలంగాణలో మంత్రులు లేరనా మీ ఉద్దేశం, లేకపోతే మంత్రులకు పరిపాలన రావట్లేదా? మీ ఉద్దేశంలో చాలా అర్థాలు ఉన్నాయి. నేనేమంటా, ఇవాళ ఒక మంత్రి ఉంటాడు, ఏదైనా ఒక మంత్రి ఉంటాడు, ఓకే, ఒక మంత్రి ఉంటాడు. ఆయన శాఖ ఏదో ఒక శాఖ, ఏది మున్సిపాలిటీ అనుకోండి, ఎంఏ అండ్ యూడిఏ అనుకోండి. ఆ శాఖ గురించి ఎవరు స్పందించాలి? ఆ శాఖ మంత్రి స్పందించాలి కదా. ఆ శాఖ మంత్రి కాదు స్పందించాల్సిన, పక్క మంత్రి స్పందిస్తాడు. అట్లా అదే నడుస్తుంది మరి తెలంగాణలో. ఒకళ్ళ పనిలో ఒకళ్ళు ఏలు పెట్టుకున్నాడు సరదా కదా, తనది కాని పని చేయడం సరదా కదా, ఆ సరదా కోసం పనిచేస్తున్నాడు.